रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदे देवी रक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ श्री गायत्री देव्यै नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं असकहलरीं सकलरीं श्रीं ॐ ह्रीं श्रीं क्लीं राजराजार्चिताराज्ञी रम्या राजीवलोचना रञ्जनी रमणीरस्या रणकिङ्किणी मेखला क्लीं ह्रीं श्रीं ॐ श्री ललिता देव्यै नमो नमः। ॐ श्री अखंड गुरुसत्ताय नमो नमः। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरु देवाय नमः। మీ దగ్గర ఉన్న ముందర పెట్టుకున్న ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉండండి, ప్రజ్వలితం చేయండి. ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప జ్యోతిర్నమోస్తుతే। ఓం శ్రీ ప్రాతద్దీప దేవతాయ నమో నమః। తర్వాత ఇవాళ చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, మళ్ళీ అనిపిస్తుంది అప్పుడే 9 రోజులు అయిపోయాయా? ఒక్కొక్క శిశువు ఎలా అయితే మాతృగర్భంలో అలా ఒక్కొక్క నెల ఆ యొక్క శక్తిని ఆపాదించుకుంటూ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎవాల్వ్ అవుతాడు. అలా మనం అందరం కూడా మొదటి రోజు నుంచి ఈ 9 రోజులు కూడా మనలో ఒక్కొక్క నవదుర్గా శక్తిని ధారణ చేసుకుంటూ సాధనలో ఉంటూ స్థూల సూక్ష్మ శరీరాలకు కారణ శరీరాలకు కావలసిన సాధనలు చేసుకుంటూ నిత్యము ఆ అమ్మవారినే ఉపాసన చేస్తూ క్షణం ఆజ్ఞా చక్రంలోనే అమ్మవారిని అలా దర్శిస్తూ ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. 9 రోజులకు ఆ శిశువు సంపూర్ణత్వం చక్కగా నిండుగా అన్ని అవయవాలలో కూడా ఆ శక్తిని ధారణ చేసుకుని అమ్మ నుంచి ఎలాగైతే ఆ ఆహారం స్వీకరిస్తూ ఉంటారో మనం కూడా ఆ మాత నుంచి రోజు ఆ శక్తిని ధారణ చేసుకుంటూ మన యొక్క పంచకోశాల్లో మొత్తం కూడా దివ్యత్వాన్ని ధారణ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ అయిపోయాము, ఆ దివ్య చేతనత్వ స్థితి పొందాము. ఇదే ధ్యానంలో ఉండండి. ఆజ్ఞా చక్రంలోనే ఆ మాతను ఈ రోజు రేపు అంతా 3 రోజులు కూడా ఆ అమ్మను ఆజ్ఞా చక్రంలోనే ఆ అమ్మను
దర్శిస్తూ ఈ అమ్మ ఏ నామమైనా సరే మీరు చక్కగా ఆ అమ్మ నామాన్ని అనుకుంటూ ఆ ఆజ్ఞా చక్రంలోనే దర్శిస్తూ ఉండండి. ఇవాళ అలా 9 రోజులు అమ్మవారు చెప్పుకున్నాము. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, చంద్రఘంట, తర్వాత కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, మహాగౌరి, కాలరాత్రి, తర్వాత ఇవాళ సిద్ధిదాత్రి ఆ అమ్మవారు. ఆ సిద్ధిదాత్రి అమ్మవారు ఆ అంటే సిద్ధి ఇవ్వడము, అంటే మహాసిద్ధి అనే ఒక మాట, అంటే ఆ అమ్మవారు మోక్షం, అంటే ఎప్పుడు కూడా జీవాత్మ పరమాత్మ కలయికతో ఉండే యోగత్వం అందించే ఆ అమ్మవారు సిద్ధిదాత. అంటే ఇలా ఉపాసన చేసిన వాళ్ళకు సిద్ధులు అందిస్తూ ఉంటుంది. సిద్ధుల కంటే ఇంకా పైన ఉన్న ఆ యోగత్వము అమ్మవారు అందిస్తూ ఉంటుంది. గురువులు ఏమంటారు అంటే, సిద్ధులు రాగానే కొంతమంది ఆ సిద్ధుల వెనకనే పరిగెడతారు. ఒక ఉదాహరణ చెప్తారు. ఎలా అంటే, ఇప్పుడు చలికాలంలో వేడి 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 రొట్టె తినాలనిపించుకున్నది అనిపించింది అనుకోండి. సరే, మనం భార్యాభర్తలదే ఉదాహరణ తీసుకుందాం. భర్త వచ్చి వేడి వేడి, అంటే ఊర్లలో కుంపటి ఉంటుంది, ఇప్పుడైనా స్టవ్ వేడి వేడి రొట్టె తినాలని బాగా చలి ఉంది బయట. రొట్టె బయట, ఇంట్లో అంతా చలి ఉంది. రొట్టె కావాలి అన్నాడు అనుకోండి, సరే ఆ ఇల్లాలు వెళ్ళి చక్కగా రొట్టె చేసుకోకుండా రొట్టె చేసుకొని రొట్టె కాలుస్తూ ఉంటుంది. బాగా చలి పెడుతుంటుంది. ఆ స్టవ్ ఆ కుప్పటి వేడికి అలాగే నిల్చుంది అనుకోండి, పైన రొట్టె ఏమైతుంది? పెనం మీద వేసిన రొట్టె ఏమైపోతుంది? మాడిపోతుంది. అంటే ఆమె ఈ యొక్క కుంపటికి ఆ స్టవ్ కున్న ఆ వేడి, ఆ చలిని పోగొట్టుకోవడానికి ఆ చలి కొరకు కాసుకుంటూ ఉంటుంది. పైన ఏమైతుంది? పెనం మీద రొట్టె మాడిపోతుంది. అలాగే ఉంటుంది. మన లక్ష్యం ఏంటి? ఆ భగవంతుని యొక్క ఆ తత్వాన్ని మనం పొందుతూ నిరంతరంగా ఆ భగవంతునిలో ఆత్మ వలె, జీవాత్మ వలె జీవిస్తూ ఆ ఆ పరమాత్మకి జీవాత్మకి లింకం పెట్టుకొని ఉండడమే. కానీ మధ్యలో ఈ సిద్ధులు వచ్చేస్తుంటాయి. నాకు ఇలా జరిగిందండి, అలా జరిగిందండి అని కొంతమందికి చిన్న చిన్నవి తెలుస్తూ ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు అష్టసిద్ధులు అంటారు. అనిమ, లఘిమ, మహిమ, ఈషిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి, ఇలాంటి అష్టసిద్ధులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేస్తే దానిపైన కొంతమంది ఆ సిద్ధులని కొంతమంది చూపించుకుంటూ ఆ సిద్ధులని ఆ అవి అందరికి ప్రదర్శిస్తూ ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఆ సిద్ధులు కాక అమ్మవారు ఇంకా పైననిచ్చే ఆ మహా మోక్షము అనేది ఇచ్చే ఆ అమ్మవారి శక్తి పొందడమే మనం. అలా మహాసిద్ధి అంటే ఈ మోక్షము అనేది. మోక్షము అన్న మాటకు అర్థం ఏంటి అంటే, ఆత్మ ఎరుకలోనికి వచ్చి రావడము. అలా వచ్చిన ఆత్మ అంటే, మనం ఎప్పుడు అంటుంటాంగా నేను ఆత్మను అని, తదేకంగా అనడమే కాకుండా ఇంకా ఆత్మ వలె జీవించడం. ఏమైనా కానీ శరీరాలకే, ఏదైనా చేస్తున్నా ఈ శరీరం చేస్తుంది, దాని ఆత్మ ఒక సాక్షిభూతంగా ఉంటూ చూస్తూ ఉంటుంది. నేను ఆత్మను, ఈ ఆత్మకి ఇలా పంచకోశాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటూ నిరంతరంగా పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ యొక్క అంశను అని ఎరుకతో ఉంటూ ఉండడమే. అలా ఈ శరీరాలను ఒక గమనిస్తూ, ఈ మెకానిజం అంతా గమనిస్తూ ఆ ఆత్మరాజ్య స్థాపన చేసుకుంటూ ఉండడమే ఆ మహాసిద్ధిదాత్రి శక్తి పొందడం. సాధారణంగా మనం ఏమంటాము అంటే, ఈశ్వరుడికి 3 చేసే ఏంటి? సృష్టి, స్థితి, లయము చేస్తూ ఉంటాడు అంట ఆ పరమాత్మ. కానీ ఆది పరాశక్తి
సృష్టి స్థితి లయ కాకుండా 5 చేస్తుంది అంట. ఏంటి అంటే సృష్టి స్థితి లయ కాకుండా తిరోధానము, మరి అలాగే అనుగ్రహము అని కూడా 5 చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఏంటి? సృష్టి స్థితి లయ, ఇంకా కాకుండా తిరోధానం, అలాగే అనుగ్రహం. ఈ తిరోధానం ఏంటి అంటే ఒక మాయలాగా కప్పి ఉంటుంది కదా. అంటే ఉదాహరణ తీసుకుందాం అనుకోండి, మనం అందరం ఎక్కువ ఇందులో స్త్రీలే ఉన్నారు కాబట్టి మహిళలు చెప్తాము ఒక ఉదాహరణ. ఆభరణాలు ఉన్నాయి, వివిధ ఆభరణాలు, బంగారు ఆభరణాలు. ఆ బంగారు ఆభరణాలు అన్నిటికీ కూడా సపోజ్ ఆభరణాలు అన్ని కూడా ఏమేమి పేర్లు ఉంటాయి? చాలా మటుకు ఏముంటాయంటే ఆభరణాలన్నీ చాలా ఉంటాయి. ఉంగరాల నుంచి తీసుకొని ఆ ఉంగరాలు, ఈ తర్వాత ఈ నెక్లెస్ అని, ఈ ఆభరణం అని, అవన్నీ కూడా గొలుసులు, గాజులు, ఇట్లా ఎన్నో రకాల ఆభరణాలు దేంతో చేస్తాం? బంగారంతో చేస్తాం. అయితే ఈ పైన ఆభరణాల యొక్క నామాలన్నీ ఒక మాయ కదా. ఆభరణమే కనిపిస్తుంది మనకు పైనుండి, ఆభరణమే కనిపిస్తుంది, ఆ నామరూపాలే తెలుసుకుంటున్నాం. కానీ ఆ ఆభరణం లోపల ఉన్నది ఆభరణంతో దేంతో చేశాము? బంగారం. అసలైంది ఏంటి? బంగారం. కానీ దాన్ని మనము బంగారం అక్కడ కనిపిస్తూ ఉండదు. మనకేం చేస్తామో ఆ ఆభరణం యొక్క నామమే కనిపిస్తూ ఉంటుంది. ఈ నామరూపాలంతా కూడా ఒక మాయ. దాని మూలం చూస్తే బంగారం. అయితే ఈ మాయ నామరూపాలన్నీ చూసుకునేది ఒక మాయలా ఉంటుంది అంటే తిరోధానం. ఆ అమ్మనే మాయ వేస్తుంది, మళ్ళీ ఆ అమ్మనే ఆ మాయకు తెర తీసేస్తుంది. ఆ మాయలోనికి రాకుండా మనం చూసుకోవాలి. ఆ మాయలోనికి అస్సలే రావు. ఎవరైనా కొద్దిగా మనసు అటు ఇటు పోయిందనుకోండి, అదే చెప్తున్నాను, మనసుని ఎవరైతే ఆ మనసుని ఒక స్థితిలో పెట్టేసి, ఫోకస్ లో పెట్టేసి, నేను ఉపాసన చేస్తాను, అదే అంటున్నాను, ఆజ్ఞా చక్రం దగ్గరే ఉంటున్నారు అంటే మీ మనసు మీ యొక్క ఆధీనము లేకపోతే మీ మేనేజ్మెంట్ లో ఉంటుంది. అప్పుడు మహిషాసుర వధ జరిగింది. ఇంద్రియాలన్నీ కూడా అప్పుడు మీ మాట వింటుంది, ఆత్మ మాట వింటుంది. సాత్వికం వైపు అంటే సాత్వికం వైపే. అందుకొరికే ఈ నిమ్మరసము వాడండి, ఈ చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు తగ్గించండి, నూనె తగ్గించండి అని ఇవన్నీ చెప్తున్నాం. చింతపండు అయితే పక్కన పెట్టేసేయండి, నిమ్మరసమే వాడుకోండి. ఎంత బాగుంటుందో. పప్పులో అయినా, అలాగే మన సాంబార్లో అయినా చక్కగా అవి వాడుకోండి. మామిడి అవి దొరుకుతాయి, ఆ మామిడి ఎండపెట్టి ఉన్న పీసెస్ అవి వేసుకోవచ్చు. చింతపండు తామసికం. సో ఇలా ఆహార నియమాలు మనం ఇవన్నీ పాటిస్తూ మన ఇంద్రియాలను మనం నియంత్రించుకుంటూ ఆ మనసు నియంత్రించుకుంటే ఈ ఆసుడి శక్తులంతా కూడా మొత్తము తీసివేయబడి మనకు ఆ దివ్యత్వం అనేది అలా ఫ్లో వస్తుంటుంది. అది ఏంటంటే ఆ మాయ యొక్క పొర తీసేసి ఆ అనుగ్రహ వర్షము ఆ అమ్మవారు అందిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు సరస్వతీదేవి, మహాసరస్వతీదేవి ఆ జ్ఞానం ఇస్తుంది. ఆమె ఏమనిపిస్తే అది వస్తుంది, ఆమె ఏది స్ఫురణకు అందిస్తే అది వస్తుంది. అంతే. ఇలా ఈ జ్ఞాపక శక్తి కానివ్వండి, మనం అనుకునే వాక్కు కానివ్వండి, అవన్నీ కూడా మహాసరస్వతి. నిశుంభులను, చెండముండాసురులు వాళ్ళు చాలా చాతురతతో ఉంటారు. కాబట్టి ఆ మహాసరస్వతి అమ్మవారు వచ్చి చాతురతతోనే వాళ్ళని తీసేస్తుంది. ఉత్తమ చరిత్రం, దుర్గా సప్తశతిలో 3 చరిత్రలు ఉంటాయి. ప్రథమ చరిత్రం, మధ్యమ చరిత్రం, ఉత్తమ చరిత్రం అని. ప్రథమ చరిత్రంలో మధుకైటపులను అమ్మవారు సంహరిస్తుంది. అక్కడ శక్తి అవసరం, కాళి అవసరం.
ఆ కాలము అనేది అవసరం. ఎందుకంటే నిద్రా దేవత జాగృతమై ఆ యోగ నిద్రలో ఉన్న విష్ణువుని లేపుతుంది. ఆ అమ్మవారు బ్రహ్మను ఈమె అదుపైకైటమును ఆ విష్ణువు నుండి ఆ నాభి నుండి వచ్చిన ఆ బ్రహ్మపైకి దాడి చేస్తారు మధుకైటము. అప్పుడు యోగ నిద్రలో ఉంటాడు విష్ణు. ఆ బ్రహ్మ ఏం చేస్తాడంటే నిద్రా దేవతను ఆ అమ్మవారిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ అమ్మవారు వచ్చి అంటే ఆ నిద్రా దేవత కాలి ఆ కాలము అని ఆ దేవత వచ్చి ఆ యోగా నిద్రలో ఉన్న మహావిష్ణువుని లేపుతుంది, జాగృతం చేస్తుంది. ఆమె అవసరం అవుతుంది. అప్పుడు మహావిష్ణువు ఆ ఆ మధుకైటపులను సంహరించడం అమ్మవారి యొక్క ఆ యొక్క దీంతో వాళ్ళ ఆ మధుకైటపులు సంహరింపబడతారు. తర్వాత మధ్యమ చరిత్రంలో శ్రీ మహాలక్ష్మీదేవి వస్తుంది. ఆ మహాలక్ష్మీదేవి యొక్క కాలాన్ని వనరులను ఉపయోగించుకొని ఆ మహిషాసురుడి యొక్క సేనలైన మొత్తము శిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, ధూమ్రలోచనుడు, ఆ అశిలోమ, భాస్కరుడు ఇలా వీళ్ళందరినీ కూడా ఆ ఆ ఆ, మొత్తం కూడా ఆ అమ్మవారు సంహరించి ఆ మనసు అనే ఆ ఆధీనంలో ఆ ఈ మొత్తము వీళ్ళంతా ఇంద్రియాలాగా ఉంటే మనసుకి ప్రతీకైన మహిషాసురుని వధ కూడా చెప్తుంది శ్రీమ. తర్వాత శుంభ నిశుంభులు చాతురతతో జ్ఞానశక్తి అవసరం, వీళ్ళకి చాతుర్యం అవసరం. శుంభ నిశుంభులు చెండముండాసురులు వీళ్ళందరికీ కూడా ఒక చతురత అవసరం. అప్పుడు అమ్మవారి చాతుర్యంతో పాటు రక్తబీజుడు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వీళ్ళందరూ కలిపి అంటే మహాసరస్వతి ముఖ్యంగా అక్కడ ఉంటుంది ముందర. చాతుర్యత వీళ్ళక ఎలా చేయాలి, వీళ్ళకి ఏంటి అనే ఒక అద్భుతమైన శక్తితోటి, జ్ఞాన శక్తితోటి ఆ అమ్మవారు వాళ్ళని సంహరిస్తుంది. సో ఇలా చూడండి ఒక్కొక్క అవతారము ఈ ఆసురీ శక్తులతో సంహరించడానికి ఉంటుంది. అలా మనలో మహాసిద్ధిదాత్రి, మహాసిద్ధి అమ్మవారు మన లోపల ఉన్న మాయా మోహం భ్రాంతి తీసి అనుగ్రహము అనే ఒక అద్భుతమైన సిద్ధి, మోక్షప్రదము అనే ఒక అద్భుతమైన సిద్ధి, నిరంతరంగా మనము ఆత్మ ఉనికితో ఉండే ఒక సిద్ధి మనకు అందిస్తుంది. ఇది వాళ్ళ మనం సంపూర్ణంగా పొందడం. మన లక్ష్యం ఏంటి? ఆ జీవాత్మ పరమాత్మతో నిరంతరంగా ఉంటూ ఆ యోగత్వంతో జీవించడమే మన లక్ష్యం నిరంతరం. అయితే ఈ బ్రహ్మైవ భవతి అంట అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు ఎల్లప్పుడూ బ్రహ్మ అయి శాశ్వతంగా ఉంటాడు అనేది ఇక్కడ మనం అంటున్నారు. అంటే మనము ఇలా ఈ పరబ్రహ్మను నిరంతరంగా చరించి చేయగలిగిన ఆ ఆదర్శగల స్థితి ఈ సిద్ధిదాత్రి తల్లి ఇస్తుంది. ఈ మనము ఈ నవదుర్గా స్వరూపాల్లో చివరికి ఇలా మనం ఈ 9 నామాల్లో చివరికి వచ్చేటప్పటికి అంతర్లీనంగా పైన కనపడకుండా ఒక ప్రవాహం లోపల నుంచి అంతర్లీనంగా ఒక్క శక్తి వస్తుంది. అంతర్లీనంగా అడుగున వెళ్ళే ప్రవాహం ఏది ఉందో అదంతా సరస్వతి జ్ఞాన ప్రదాత. ఈ 9 రోజులలో ఒక్కొక్క అమ్మవారు ఇలా చేస్తుంది, ఇలా ఒక్కొక్క శక్తి అందిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చిన ఆ అంతర్లీనంగా అంత లోపల నేను చెప్తున్నాను కదా మహాసరస్వతి జ్ఞాన శక్తి అనేది మనకు అందుతూ వస్తుంది. అది ఆ ఆ జ్ఞాన ప్రదాత. ఆవిడ ప్రతి నామంలో కూడా ఒక ఇలా లోపల జ్ఞానం ఇస్తుంది. ఈ త్రివేణి సంగమంలో కూడా సరస్వతి పైకి కనపడదు. మనకు గంగా, యమున త్రివేణి సంగమాలు ఉంటాయి కదమ్మా. అందులో అంతర్లీనంగా ఏ ప్రవాహం అవుతుంది? సరస్వతి ప్రవాహం ఉంటుంది త్రివేణి సంగమంలో. అలాగే ఇక్కడ కూడా మహాకాళి, మహాసరస్వతి, లక్ష్మి
అని మనం చూస్తున్నా. ఎల్లప్పుడూ అంతర్లీనంగా మహాసరస్వతి అనేది మన యొక్క సాధనలో మనకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈడ పింగళ నా ఎక్కడ కలుస్తాయో అక్కడ సుషుమ్న నాడి ఇక్కడ ఇడ పింగళ సుషుమ్న ఈ మూడు కలవడమే త్రివేణి సంగమము. కాబట్టి ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఈ త్రివేణి సంగమం అని జరుగుతుంది. కాబట్టి మనము ఆజ్ఞా చక్రం దగ్గరనే దృష్టి ఉంచుతూ వాళ్ళు చందనస్య పెట్టుకున్నప్పుడు కూడా ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్, ఇలా బొట్టు పెట్టుకోవడం కూడా ఇక్కడ అదే అర్థం. ఈ మూడు కూడా ఇడ పింగళ సుషుమ్న ఇక్కడ త్రివేణి సంగమమయ ఆజ్ఞా చక్రం దగ్గర ఇక్కడ కలిక జరుగుతుంది. అందుకొరకే నేను తదేకంగా చెప్తున్నాను. అక్కడ చందనస్య మహత్పుణ్యం అనుకున్నప్పుడు ఆ భావన పెట్టుకోండి. అలాగే అమ్మవారి మహాసరస్వతి, అమ్మవారి పేరేంటి? ఇంకోటి సరస్వతి పేరు, అమ్మవారి పేరు శారద. శారద అంటే ఆ వీణ పట్టుకొని ఆ వీణను వాయిస్తూ ఉంటూ, ఆ వీణలో కూడా ఎన్ని ఉన్నాయి? మూడు. ఆ మూడు ఇడ పింగళ సుషుమ్న త్రివేణి సంగమంలో ఆ మహాసరస్వతి నాదమై మనకు జ్ఞానమై అందిస్తుంది. అందుకొరకే ఈ నవరాత్రులను ఏమన్నాము? శరన్నవరాత్రులు అంటే శారదా నవరాత్రులు. ఆ మహాసరస్వతి దేవి ఏంటి? శారద నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఆ దేవిలో ఆ మహాకాళి మహాలక్ష్మి అంతర్లీనంగా ఉన్న ఆ మహాసరస్వతి మోక్ష ప్రదాయినైన సిద్ధిదాతుని ఆ సిద్ధులు అందిస్తూ జీవాత్మ పరమాత్మలో లయమయ్యే ఆ అద్భుతమైన శక్తినిస్తూ ఆ యోగత్వాన్ని ఇస్తూ ఉన్న ఆ అమ్మవారు నిరంతరంగా ఉంటుంది. అందుకొరికి ఇవి శారద నవరాత్రులు, శరణ్ నవరాత్రులు అని కూడా మనం అంటాము. ఇలా మనకు అమ్మవారు జ్ఞానశక్తి అయి, ప్రజ్ఞాశక్తి అయి, మనకు సిద్ధిదాత్రి అయి, మహాసిద్ధి అయి నిరంతరంగా ఆ లోపల ఆత్మజ్ఞానం, ఇంట్యూషనల్ పవర్, ఆ బుద్ధి నుంచి ఆత్మతలముల వైపు కూడా మెల్లమెల్లగా తీసుకెళ్తూ మన జీవాత్మ ఆ పరమాత్మ కలియకలో ఉంటూ మనం మహాసిద్ధి ఆ మహామోక్షంతో నిరంతరంగా నేను జీవాత్మను అని ఎరుకతో జీవిస్తూ ఈ జననము ఈ జీవనం యొక్క సంపూర్ణ లక్ష్యము మనం తెలుసుకుంటూ ఆ అఖండ గురుసత్తా మార్గదర్శనంలో మనం ఉంటూ ఆ అమ్మవారి రక్షణలో మనం ఉంటూ ఆ జ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆత్మ పరిపుష్టిని చెందుతూ ఆత్మ రాజ్య స్థాపనతో మనము ధైర్య చేతనత్వ శక్తి పొంది ఈ నవరాత్రి సాధన సంపూర్ణం చేసుకుందాం. महासिद्धिदात्रे नमः। ओम श्री दुर्गा देव्यै नमः। महासिद्धिदात्रे नमः। महासिद्धिदात्रे नमः। महासिद्धिदात्रे सिद्धिदात्रे नमो नमः। प्रथमं शैलपुत्रीति, द्वितीयं ब्रह्मचारिणी, तृतीयं चन्द्रघण्टेति, कूष्माण्डेति चतुर्थकम्, पंचमं स्कंदमातेति, षष्ठं कात्यायनीति च, सप्तमं कालरात्रिश्च, महागौरीति चाष्टमम्, नवमं सिद्धिदा प्रोक्ता, नवदुर्गाः प्रकीर्तिताः, उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना। अग्निना दह्यमानस्तु शत्रुमध्ये गतोरणे, विषमे दुर्गमे चैव भयदा शरणम्।
దదాః. ఇలా అమ్మవారు నవదుర్గలై మనలో ఆ శక్తిని ఒక్కొక్క రోజు ధారణ చేసుకుంటూ మనం ఇలా నా సిద్ధిదాత్రి అమ్మవారిని కూడా ఇవాళ తదేకంగా ఉపాసన చేసి ఆ శక్తిని ధారణ చేద్దాము. ముందుగా పవిత్రీకరణము, ఆ అమ్మవారి స్మరణతోనే పవిత్రీకరణ చేద్దాము అనిపిస్తుంది. బాహ్యంగా ఒకసారి చల్లుకోండి, చేతిలోకి నీరు తీసుకొని ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాగ్రస్తాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాయాభ్యంతర శుచిని. ఓం చల్లుకోండి. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు ఆచమనం. త్రికరణ శుద్ధితో ఉండడానికి ఓం అమృతోపస్తరణమసి స్వాహ. నా మనసు పవిత్రీకరణ చెందింది. ఓం అమృతాభిధానమసి స్వాహ. నా వాక్కు పవిత్రీకరణ చెందింది. ఓం సత్యం యశం శ్రీర్మయ శ్రీ శ్రేతాం స్వాహ. నా కర్మలన్నీ కూడా పవిత్రీకరణ చెందాయి. కొద్దిగా నీరు చేతిలోకి తీసుకొని ఆ పక్కన పెట్టేయండి. ఇప్పుడు శిఖాబంధనం. శిఖాబంధనం ఇక్కడ ఈ బ్రహ్మ రంధ్రాన్ని యూనివర్సల్ యాంటీనా ఫర్ ద కాస్మిక్ ఎనర్జీస్ ఈ ఇక్కడ పెట్టేసుకోండి. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్ట దేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం కురు స్వమే తేజో వృద్ధిం కురు స్వమే. ప్రాణాయామ. ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వాహ. దీర్ఘంగా శ్వాసను ఊపిరిలోకి తీసుకోండి. తీసుకుంటూ నాలోకి ఆ సంపూర్ణమైన ఆరోగ్యం తీసుకున్నాను వదిలేస్తూ అనారోగ్యాన్ని వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్రాణశక్తితో పాటుగా నాలోకి ఐశ్వర్యం ఉత్సాహం తీసుకున్నాను వదిలేస్తూ ఆ భావము లేని నిరుత్సాహం వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకుంటూ ప్రాణశక్తితో పాటు జ్ఞానం తీసుకున్నాను వదిలేస్తూ అజ్ఞానం అంతా వదిలేశాను. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. నాలో ఆ తేజస్సు వర్చస్సు ఓజస్సు ధారణ చేసుకున్నాను. దీంతో నా చుట్టూ కూడా అద్భుతమైన దివ్య కాంతి వలయం ఏర్పడింది. ఈ కాంతితో మేము ఆనందంగా ఉండి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందపరుస్తూ ఉన్నాము. ఓ మెల్లగా శ్వాస కొద్దిగా నీళ్ళు ఎడమ చేతితో తీసుకొని ఇంద్రియాలను స్పృశిస్తూ ధ్యాసం చేస్తాము. ఈ గోముఖి ముద్రతోటి నీళ్లు తీసుకోండి. ఓం వాగ్మే ఆశిస్తూ నా వాక్కు పవిత్రీకరణ చెందింది. ఓం నసోర్మే ప్రాణోస్తు నా యొక్క సంస్కారాలన్నీ దివ్య సంస్కారాలుగా మారాయి. ఓం అక్షోర్మే చక్షురస్తు ఈ కళ్ళతో ఎప్పుడు కూడా మంచినే చూస్తాను. ఓం కన్నయోర్మే స్తోత్రమస్తు నా శ్రవణం దివ్య శ్రవణంగా మారింది. ఓం బాహోర్మే బలమస్తు ఈ చేతులతో ఎప్పుడు కూడా దైవీ కార్యాలు చేయడానికి ఉంటాను. ఓం ఊరోర్మే ఊజోస్తు నేను మంచి కార్యాలు దైవీ కార్యాలు జరిగిన చోటుకే నేను నడిచి వెళ్తాను. ఓం అరిష్టాన్ని అంగాన్ని తనుస్తన్వామి సహసంతు ఈ యొక్క సంపూర్ణ శరీరము ఆ దైవ చేతనత్వంతో నిండి దివ్యత్వంతో నిండి దైవ కార్యాలు చేయడానికి సన్నద్ధమై ఉంది. ఓ ఇప్పుడు పృథ్వీ పూజనం. పువ్వు అక్షత తీసుకొని కొద్దిగా ముందుగా నీళ్లు భూమిపై ఉంచండి. తర్వాత ఈ పువ్వు అక్షతలు ఉంచండి. ఓం పృథ్వీతయా దుతాలోక దేవి త్వం విశ్వనాథృత పంచధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. నమస్కరించండి ఆ భూమాతకు. తర్వాత చందన ధారణ కుడి ఉంగరం వేతోటి చందనం తీసుకోండి.
ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర ధారణ చేస్తూ ఓం చందనస్య పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హర్తే నిత్యం లక్ష్మీస్తిష్టతి సర్వదా శ్రీ లక్ష్మీస్తిష్టతి సర్వదా సర్వతః సంకల్పః. అక్షతలు 3 తీసుకోండి చేతిలోకి. ఓం విష్ణు శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాకల్పే వైవస్వన్వంతరే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తేక దేశాంతర్గతే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే భాగ్యనగర్ క్షేత్రే మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రే శంబలా సాందీపిన్యా ప్రాంగణస్య శ్రీ హరిహర గురు సన్నిధౌ శ్రీ అఖండ గురు సత్తా దివ్య సన్నిధౌ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత దివ్య సన్నిధౌ శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజ మాసే శుక్ల పక్షే అష్టమి తిథౌ శ్రీ మహాదుర్గాష్టమి నిధౌ शुक्रवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्णे एवं गुण विशेषेण विशिष्टायां श्रीमान पुत्रोत्पन्नः नामाहं सह कुटुंबानां మీ పేర్లు మీ కుటుంబ సభ్యుల పేరు. सत्प्रवृत्ति संवर्धनाय दुष्प्रवृत्ति उन्मूलनाय लोक कल्याणाय आत्म कल्याणाय वातावरण परिष्काराय श्री जगज्जननी श्री महायोगेश्वरी देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम श्री नवदुर्गा देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती समेत दुर्गा देवी दिव्य संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम आदिपराशक्ति श्री ललितांबिका देवी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम राजराजेश्वरी देवी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम अखंड गुरुसत्ता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम अखंड गुरुसत्ता श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवला सर्व संकल्प सिद्ध्यर्थम पृथ्वी ग्रहे स्वर्गावतरण सिद्ध्यर्थम मानव जात्याः देव मानव स्थिति सिद्ध्यर्थम रामराज्य सुराज्य स्थापनार्थम स्व आत्मराज्य स्थापना सिद्ध्यर्थम चतुर्विंशति श्री गायत्री महामंत्र लेखना चतुर्विंशति कोटि श्री गायत्री महामंत्र लेखना साधना सिद्ध्यर्थम अष्टोत्तर शत श्री गायत्री महास्तूप स्थापना सिद्ध्यर्थम अष्टोत्तर शमला शक्ति केंद्र स्थापना सिद्ध्यर्थम शंबला विश्वशक्ति केंद्र दिन दिनाभिवृद्ध्यर्थम मम गृहे बंधु मित्र కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమ ధైర్య అభయ ఆయు అష్ట ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం సర్వ విజయ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ फल पुरुषार्थ सिद्ध्यर्थम सर्व दोष निवारणार्थम उज्ज्वल भविष्य
कामना पूर्ते च सर्ववांछित फल सिद्ध्यर्थम సర్వకామ ఫల సిద్ధార్థం మీ కోరికలు ఏమన్నా ఉంటే అనుకోండి. ఓం ఉజ్వల భూభవిష్య కామనా పూర్తే చ अस्मै प्रयोजनाय च श्री नवरात्रि शरण नवरात्रि दुर्गा नवरात्रि साधना अंतर्गतेन नवम दिने श्री दुर्गा देवी प्रीत्यर्थं नवम दिने साधना अंतर्गत श्री महासिद्धिदात्री नवदुर्गा सहित नवदुर्गा देवता कलशादि आवाहित देवता पूजन पूर्वकं कर्म संपादनार्थं संकल्पम अहम करिष्ये కొద్దిగా అక్షతలు ఆ పూలలో నీళ్లు వేసి ఆ మండపం దగ్గర ఉన్న ఆ ప్లేట్ లో ఇప్పుడు వరుణ ఆవాహన కలశం పూజనము అక్షతలు పూలు రోజువారీగా పెట్టుకున్న ఆ కలశము మీరు అందులో వేసి ముందర కూడా ఆ పెట్టుకొని ఆ కలశాన్ని కట్ చేస్తూ ఉండండి. ఓం తత్వాయామి బ్రహ్మణామందమాన తదా శాస్త్రే యజమానో హవిర్భిః హేడమానో వరుణేః మోద్య ఋషికం సమానాయు ప్రమోషీః ఓం మనో జ్యోతిర్జిస్మాద్యస్య బృహస్పతిర్యజ్ఞం తనోద్వరిష్టం యజ్ఞం సవిమం దదాతు విశ్వే దేవాసహ్యమాదయంతాం ఓం ప్రతిష్ఠా ఓం వరుణాయ నమః వరుణమావాహయామి స్థాపయామి ధ్యాయామి గంధ అక్షత పుష్పాణి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. నైవేద్యం అంటే దేవం సత్యం తత్వేన పరిశించామి అమృతమస్తు అమృతోపత్రమతి. ఓం ప్రాణాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ ఓం సమానాయ స్వహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి పోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ పూజయామి తతో నమస్కారం కరోమి. ఓం కలశస్థ దేవతాభ్యో నమః. ఓం అక్షతలు పూలు తీసుకొని ఉండండి, నమస్కరించండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తస్య స్థితో బ్రహ్మ మధ్యే మాతృమగణా స్మృతాః ఉచ్చాసాగర సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేద యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశంతు సమాశ్రితాః అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి సర్వేపి యథా కామఫలప్రదాః. అంతఃప్రసాదివం యజ్ఞం కర్తుం ఏహే జలోద్భవ సాన్నిధ్యం కురు మే దేవ ప్రసన్నో భవ సర్వదా. అక్షతలు పూల్చి నమస్కారం పెట్టండి. ప్రసన్నో భవ సర్వదా. దీప పూజనం దీపం దగ్గర ఒక పువ్వు అక్షతలు పెట్టు. ఓం అగ్ని జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ అగ్నిర్వజ్రో జ్యోతిర్వజ్ర స్వాహ సూర్యో వజ్రో జ్యోతిర్వజ్ర స్వాహ జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. దేవావాహనం ఓం
ముందుగా గురు అఖండ గురు సత్తాని ఆవాహన చేద్దాము. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్లాలయిత్రీ చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయే శ్రద్ధా ప్రజ్ఞాయుతా జయ. ఓం శ్రీ గురవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. మళ్ళీ అక్షతలు పూర్తి తీసుకోండి. గాయత్రి మాతను ఆవాహనం. ఓం ఆయాతు వరదే దేవి దక్షరే బ్రహ్మవాదినే గాయత్రీ ఛందసా మాత బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రీ దేవే నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఆ అమ్మవారు అన్ని మనకు ప్రసాదిస్తుంది. ఓం సుతా మయా వరద వేద మాత ప్రచోదయంతాం భావమాని భుజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఇప్పుడు జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని అక్షతలు తీసుకోండి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం. ఓం ఓం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవి నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. అందులో మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఉంటారు. ఈ యొక్క స్తోత్రంలో దుర్గాదేవిది శ్రీ మహాలక్ష్మి కలిపి శ్రీం అన్నప్పుడు ఆ మహాసరస్వతి, శ్రీం అంటప్పుడు మహా లక్ష్మి, అలాగే దుర్గా మహా సరస్వతి మహాకాళి కూడా ఉంటారు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. దుర్గే స్మృతా హర్షి భీతిమశేష జంతోః స్వస్తి స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకార కరణాయ సదాత్ర చిత్తా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాయ నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఓం శ్రీ దుర్గాదేవే నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి తతో నమస్కారం కరోమి. ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజాచితారాజ్ఞి రవ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణకీర్తిని మేఖలా. క్లీం శ్రీం హ్రీం ఓం ఓం శ్రీ లలితా దేవే నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఇప్పుడు సర్వదేవతలు కూడా ఆవాహనం చేద్దాము. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్ మహాగణాధిపతే నమః. అక్షతలు సమర్పిస్తూ ఉండండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణి హిరణ్య గర్భాభ్యాం నమః. ఓం మాతా పితృచరణ కమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో తీర్థేభ్యో నమః. ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం శ్రీ ఆది పరాశక్తి శ్రీ లలితా దేవి నమో నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. పంచోపచార పూజ. ఓం లం పృథ్వీ తత్వాత్మికాయ
శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. చందనం సమర్పయామి. చందనంలో పువ్వంది అక్కడ సమర్పించండి కలశం దగ్గర. ఓం హం ఆకాశ తత్వాత్మికాయ శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. పుష్పం సమర్పయామి. యం వాయు తత్వాత్మికాయ శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. ధూపం ఆగ్రాపయామి. అగరబత్తి లేకపోతే ధూప్ స్టిక్స్ ఉంటే అది మొత్తం కూడా చక్కగా వెలిగించి ఆ ధూపము ఆ పరిమళాలు ఆ అమ్మవారికి అలా సమర్పించండి. గంట మోగించండి చక్కగా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధూపమాగ్రాపయామి. ఓం రం తేజస్వ తత్వాత్మికాయ శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. దీపం దర్శయామి. ఉన్న దీపంకి చూపించి అక్షతలు అమ్మ ఆ కలశం దగ్గర సమర్పించండి. ఓం వం అమృత తత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. నైవేద్యం నివేదయామి. మీరు అక్కడ రెడీ తయారు చేసుకున్న ఏ నైవేద్యమైనా పండైనా అక్కడ సమర్పించండి. ఓం నివేదన చేయండి. ఓం సత్యం సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తనమసి. ఓం ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ మహాదేవి జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి ప్రీత్యర్థం నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం జలం అక్కడ చండి. ఆ హస్తౌ ప్రక్షాళయామి. జలం. ఓం పాదౌ పూజయామి. తతో నమస్కారం కరోమి. ఇప్పుడు మీరు తాంబూలము అలాగే మీరేమైనా వస్త్రము రెడీ చేసుకుంటే పండు ఆ వస్త్రము అక్కడ అన్ని కూడా పసుపు కుంకుమ అమ్మవారికి ఆ తావులు మూలములు పెట్టి పువ్వు పుష్పం కూడా పెట్టి ఆ అమ్మవారి దగ్గర సమర్పించుకోండి. అక్షతలు అన్ని కూడా సమర్పించండి. కొంతమంది అన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఆ అమ్మవారికి కావలసినవన్నీ కూడా ఆభరణము గాజులు అట్లా అన్ని కూడా మీరు సమర్పించుకోవచ్చు. రేపైనా తెచ్చుకోవచ్చమ్మా. ఇవాళ కూడా ఉన్నవి మీరు అన్ని కూడా సమర్పించుకోవచ్చు. ఓం సం సర్వతత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. అన్ని సర్వ ఉపచారాలు మీకు అందిస్తున్నాను తల్లి అనేసి ఆ అమ్మవారికి వస్త్రం గాజులు పసుపు కుంకుమ అన్ని కూడా ఇక్కడ సమర్పించుకోండి. మీరు పెట్టుకున్నవన్నీ కూడా ఏమైనా ఆభరణాలు ఉంటే చక్కగా అన్ని కూడా ఆ అమ్మవారికి సమర్పించండి. సర్వభావే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించండి. అలా అమ్మవారికి అన్ని ఉపచారాలు ఆవాహన చేసి అమ్మవారికి ఉపచారాలు చేసుకున్నాము. ఆ అమ్మవారికి ఆ మహాసిద్ధిదాత్రికి ఇవాళ మనము ఆ అన్ని ఉపచారాలు చేసుకున్నాక ప్రతిరోజు కూడా ఆసనము చేసుకుంటూ వస్తున్నాము. ఇవాళ మనము ఆ అమ్మవారు మహాసిద్ధి అంటే గోముఖాసన. గోము
దగ్గర 33 కోట్ల దేవతలు, అంటే ఆ దుర్గాదేవి దగ్గర కూడా 33 కోట్ల దేవతలు. గోముఖాసన్ అలాగే ఆ అమ్మవారు సింహవాహనై సిద్ధిదాత్రి లాగా ఆ అమ్మవారు మనకు అన్ని శక్తులను కూడా అందిస్తూ ఉంటుంది. ఆ గోముఖాసన్ అనేది వాళ్ళ ఆసనము. సర్వ సిద్ధి ధాత్రి, మహాసిద్ధి దాత్రి. ఆ గోముఖంలో వాడే మనము గోవులాగా అంటే మనం శాంతంతో ఆ అమ్మవారి యొక్క మహాశక్తి సిద్ధిలు ఆ మోక్ష ప్రదాయం పొందుతామనే దానికి ఇవాళ గోముఖాసన్ అంటే మీరు ఒక్కసారి గోవు దర్శనం చేసుకోండి. ఆ గోవు ముఖాన్ని దర్శించండి. ఆ గోవులాగా నేను తయారవుతున్నాను. ఆ పరమశివుడి దగ్గర ఉండేది నందియే, మహానందియే. మనం చెప్పుకున్నాం ఆ మాత మహాగౌరి తపస్సు చేస్తున్నప్పుడు ఒక పులి ఆమె ముఖ దగ్గర ఆమెకు ఒక సెక్యూరిటీగా అని అని మనం తెలుసుకున్నాము. ఆ పెద్ద పులిని పరమశివుడు చెప్పి నాకు నేను తపస్సు చేయడానికి సహకరించింది కాబట్టి ఇది మీ గణనాయకుల్లో ఉంచుకోండి ఉండాలి అని ఆ అమ్మ అడిగితే తప్పకుండానే ఆ మన స్కంద నందిలాగా ఆ యొక్క పెద్ద పులిని అక్కడ చేశారు. కాబట్టి ఎవరెవరైతే అమ్మవారి సేవ చేస్తారో వాళ్ళు కూడా పరమశివుడి దగ్గర అమ్మవారి దగ్గరే ఆ పాదాల చెంత నిరంతరంగా ఉంటారు అనడానికి ఆ గోమాత దర్శనం ఇవాళ మనం చేసుకుంటూ మీ కళ్ళ ముందు ఆ గోమాతను దర్శించండి. చక్కగా ప్రతి రోమములో కూడా ఆ గోమాతలో ఒక మహా దేవత ఉంది. ఆ గోమాతలో 2 కళ్ళల్లో సూర్య చంద్రులు ఉన్నారు. తర్వాత ఆ అమ్మవారి యొక్క గోమయంలో మహాలక్ష్మి ఉంది. గోమృతంలో ఆ అమ్మవారి నెయ్యిలో మహా సరస్వతి ఉంది. అందుకొరకే నెయ్యి పిల్లలకి తినిపిస్తే వాక్కు బాగా వస్తుంది అంటారు. అలా ప్రతి ఒక్క అంగములో ఒక్కొక్క దేవత ఆ ఉంది. 33 కోట్ల దేవతలకు ప్రతీక అయిన ఆ గో మహాలక్ష్మికి నమస్కరిస్తూ ఓం హ్రీం నమో భగవతే బ్రహ్మ మాత్రే విష్ణు భగిన్యే రుద్రదేవతాయే సర్వ పాప ప్రమోచిన్యే నమః. ఓం శ్రీ గో మహాలక్ష్మి దేవతాయే నమో నమః. గో సేవలో పాల్గొండి మన మోక్షములలో కూడా చక్కగా గో శాల శమల గోశాల గోకులము ఉంది. కాబట్టి మీరు దర్శిస్తూ ఆ గోశాలలో గోసేవలో కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఒక్క గోవును కూడా మేము ఇక్కడ వాటిని అడాప్ట్ చేసుకునే కవ్ అడాప్షన్ చాలా మంది వచ్చి మాకు ఈ గోమాత బాగా అనిపిస్తుంది ఇలా అనేసి అలా కవ్ అడాప్షన్ కూడా చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ కవ్ అడాప్షన్ దాంట్లో పాల్గొనాలంటే పాల్గొనొచ్చు, మాకు ఫోన్ చేయొచ్చు. ఇలా గోముఖాసన తర్వాత మనం రోజు చేసుకుంటున్న ఆ సాధన అకార ఉకార మకార చిన్ముద్రతోటి నడుపు మెడ శిరస్సుని తాగించండి. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. చిన్ముద్ర అకారము నాభి దగ్గర నుంచి కింద భాగము ఎరుపు వర్ణం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ
ఆ రోజు తీసుకుంటూ లోపల ఉంటారు. ఆ చిన్ముద్ర, చిన్మయ ముద్ర. ఓ పసుపు వర్ణము చెస్ట్ దగ్గర ఉకారు. ఓ ఓ ఆది ముద్ర. మకారము ఖేచరి వేసి మకారం చేస్తూ నీలం వర్ణం విజువలైజ్ చేసుకుంటూ క్లోజింగ్ అండ్ మళ్ళీ తీసుకుంటూ లోపల ఓంకారం. దీర్ఘంగా శ్వాస. ఇప్పుడు బ్రహ్మముద్ర. మొత్తం నొక్కి పెట్టుకుంటూ ఆ ఓ మకార. దీర్ఘంగా శ్వాస. ఆ ఓ ఆ అలాగే కళ్ళు మూసుకోండి. 3 సార్లు హ్రీం శ్రీం క్లీం అంటుంటాను. మీకు కూడా అనొచ్చు. హ్రీం నీలం వర్ణము శిరస్సు, శ్రీం పసుపు వర్ణము
చెస్ట్ దగ్గర దృష్టి ఉంచాలి. క్లీన్ కింద ఎరుపు వర్ణం. ఇలా మనం 3 సార్లు ఈ 3 హ్రీం శ్రీం క్లీం మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి యొక్క తత్వాలను ధ్యానం చేద్దాం. అందరూ జ్ఞానముద్రలో ఉండండి. జ్ఞానముద్రలో ఉండండి. కళ్ళు మూసేసుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం. ఓం హ్రీం శ్రీం క్లీం. ఓం హ్రీం శ్రీం క్లీం. కళ్ళు మూసేసుకునే ఉండండి. ఆజ్ఞా చక్రం దగ్గర ఆ అమ్మవారిని దర్శించండి. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి 7 శిరస్సులతో 14 హస్తాలతో ఆ అమ్మవారు అలా భూమి పైన నిల్చొనుంది. ఆ జగజ్జనని, విశ్వజనని, విశ్వ పుండరీశక్తి ఆ అమ్మవారు 7 శిరస్సులతో 14 హస్తాలతో మందస్మిత ముఖార వినయ చక్కగా చిరునవ్వుతో మనకు ఆ అనుగ్రహము, అభయముద్ర, వరద ముద్రతోటి మనకు ఆ శక్తిని అనిపిస్తూ ఉంది. దర్శించండి. ఓం మెల్లగా కళ్ళు తెరిచి అమ్మవారిని దర్శించండి. 2 చేతులు దగ్గర తీసుకొచ్చి నమస్తే. ఒకసారి మళ్ళీ ఎడమ చేయి కింద చేయి పైనుంచుతూ ఆ 2 కళ్ళతోటి ఆ దీపం చూడండి. దీపం చూస్తూ ఆ దీపాన్ని అంత దృష్టితో అంటే ఆజ్ఞా చక్రం దగ్గర ఆ దీపంని మళ్ళీ చూడండి. ఫస్ట్ కళ్ళతో చూడండి, 2 కళ్ళతోటి. తర్వాత కళ్ళు మూసుకోగానే మీ ఆజ్ఞా చక్రం దగ్గర ఆ దీపము, ఆ జ్యోతి మీకు కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు మూసేసుకోండి. ఓం 5 సార్లు గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ప్రారంభ కర్మలన్నీ తీసేస్తూ దుఃఖనాశనము పాపనాశనము అన్ని కూడా చేస్తూ ప్రాణశక్తిని అందిస్తూ ఆ సవితా శక్తితో మనలో సంపూర్ణమైన దివ్య కాంతి నింపుతూ అజ్ఞానాంధకారాలన్నీ తీసేస్తూ దివ్యత్వాన్ని నింపుతూ సద్బుద్ధిని ప్రచోదకం చేస్తూ మనందరినీ సన్మార్గం వైపు నడిపిస్తున్న ఓ గాయత్రి మాత ఆమె యొక్క ఆ మంత్రాన్ని మేము చేసి పునీతులమయ్యా మాలో ఉన్న ఆత్మ పరిపుష్టి చెందింది, స్వ ఆత్మరాజ్య స్థాపన జరిగింది. ఓ అందరికీ మరీ మరీ విన్నపము, రోజు గాయత్రి మహామంత్రం చేయాల్సిందే. మౌంట్ శంబలా నుండి 6:30కి రోజు గాయత్రి మహామంత్రము గురుగారికి ఇప్పుడు కూడా వస్తుంది. గురుగారి గాయత్రి మంత్రము శ్రీ జగత్ తపోనిష్ట యుగదృష్ట వేదపూర్తి తపోనిష్ట యుగదృష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల పరావాణిలో. ఎందుకంటే వారు గాయత్రి మహామంత్రాన్ని సిద్ధి పొందిన పరమ గురువులు. వారు కలియుగంలో గాయత్రి మహామంత్రాన్ని 24 సంవత్సరాలు 24 మహాపురస్కరణలు గో సంస్కారిత ఆహారముతో చేసిన మహా తపస్వి. ఆ ఆ ఋషి మాటల్లో చెప్పలేము ఆ తపస్సుని. అను కూడా గాయత్రిమయమైపోయింది. వారు గాయత్రిలో ఐక్యమైపోయారు. ఏ రోజు తెలుసా అండి? గాయత్రి జయంతి రోజే వారి శరీరాన్ని వచ్చేస్తారు. అసలు అది ఆ మహాతపస్వి కలియుగంలో ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ ఆ మహాతపస్వికి అందుకొరకే తపోనిష్ట అన్నాం. తపోనిష్ట ఇంకేంటి, నేను చేసిన ఈ తపస్సునంతా కూడా యావత్ మానవ జాతికి, ఆ మానవ జాతి యొక్క ఉద్ధరణకు, ఆ మానవ జాతి కుటుంబరా ప్రజ్ఞ పొందడానికి, యావత్ మానవ జాతి దేవ మానవ స్థితి పొందడానికి నేను నా యొక్క తపస్సును వీలునామాగా రాసి చేస్తున్నాను అన్న మహాతండ్రి. ఎవరెవరు గాయత్రి మహామంత్రం చేస్తారో వారి యొక్క తపస్సు నుండి ఆ శక్తి అందుతూ ఉంటుంది. లైక్ ఎన్ ఇంట్రెస్ట్. ఆయన మూట అలా పెట్టేశారు. వారికి నా వీలునామా, మేరీ వసీయత్ ఆర్ విరాసత్ అని వారి ఆత్మకథ పేరే పెట్టేశారు. కాబట్టి అందరూ కూడా శ్రీ వేదమూర్తి తపోనిష్ట యుగల ద్రష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మాచార్య గురుదేవుల పరావాణిలో రోజు 6:30కి మౌంట్ శంబలా నుంచి అందరూ చేస్తున్నారు. గ్లోబల్ చాంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు అందరు కూడా అందులో పాల్గొంటూ, అలాగే నవరాత్రి సాధన తర్వాత అలాగే రోజు ఒక మాల మినిమం, టైం ఉన్న వాళ్ళు అన్నవారు ఇంకొంచెం 3 మాలలు, ఇంకా ఉందన్న వారు సహస్రం చేయండి. ఇలా నవరాత్రి సాధనలో నవరాత్రి రోజులలో ఇంకా మీరు ఈ గాయత్రి లఘు అనుష్ఠానం 24,000 కూడా చేసుకోవచ్చు. అంతేకాదు నా జన్మకు నేను 24 లక్షలు చేసుకుంటాను అన్నవారు రోజు మీరు సహస్రం చేస్తూ, లేకపోతే 27 మాలలు చేస్తూ ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి గాయత్రి మహామంత్రము ఇప్పుడున్న పరిస్థితుల్లో సద్బుద్ధి అనే ఫ్యాకల్టీని ఉపయోగించుకోవాలి. బుద్ధి అనే ఫ్యాకల్టీని ఎవరైతే ఆ బుద్ధి అనే ఫ్యాకల్టీని సద్బుద్ధిగా మార్చుకుంటూ ప్రచోదకం చేసుకుంటారో వారికే నెక్స్ట్ క్లాస్ సత్యయుగానికి ప్రమోషన్. ఇచ్చిన ఫ్యాకల్టీస్ ఉపయోగించుకోకపోతే మరి ఎందుకు నెక్స్ట్ క్లాస్
నెక్స్ట్ క్లాస్ లో నీకు యోగ్యత ఉంటేనే అందులోకి ప్రమోట్ చేస్తాను. కాబట్టి ఆ గాయత్రి మహామంత్రాన్ని రోజు చేసుకుంటూ సద్బుద్ధిని పొందుతూ ఆ పరమాత్మ సూచించిన సన్మార్గంలో మనమందరం నడుస్తూ మనలో ఆ సూర్యుని సవితాశక్తి దివ్య కాంతిని ధారణ చేస్తూ ఈ కాంతిని మొత్తం కూడా మళ్ళీ బయటికి వెదజల్లుతూ ఉందాం. మనలో మార్పు తెచ్చుకుంటూ ప్రపంచంలో అంతా కూడా మార్పు తీసుకొస్తాం. అదే శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ అన్నారు, మనం మారితే యుగం మారుతుంది. వేరే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకు, నువ్వు మారు అనేసి గురువులు చెప్తున్నారు. కాబట్టి మనం మారితే యుగం మారుతుంది. మనలో ఆ దివ్యమైన మార్పు తెచ్చుకుందాం. ఇక్కడ నుండి దివ్యత్వాన్ని పొందుతాం. జై గురుదేవ్. ఇప్పుడు ఒక్కొక్క దీపాన్ని కూడా మనం 16 దీపాలను వెలిగిస్తూ, కొంతమంది నన్ను అడుగుతున్నారు 16 దీపాలు ఎందుకని, మధ్యలో జాయిన్ అయినట్టున్నారు. మొదటి రోజు నేను చెప్పాను 16 దీపాలు 16 కళలకి ప్రతీకగా ఇక్కడ 16 దీపాలు పెట్టారు. అనుగ్రహమాల మంత్రంలో ఆ షోడశి మంత్రం ఉంది. హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం శ్రీం. సూర్యుడి నుండి ఆ అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఒక్కొక్క కళను తీసుకుంటూ ఆ చంద్రుడు సంపూర్ణత్వం తీసుకొని పౌర్ణమి రోజున ఆ అమృతత్వ శక్తిని అలా ప్రసరింపజేస్తాడు. ఆ పౌర్ణమి రోజున ఈ 16 కళలు అంటే అనుగ్రహమాల మంత్రంతో మనం ఆ 16 కళలని ఎవరైతే ధ్యానం చేస్తారో, మంత్రపూరితంగా ఆ కళలను పొందుతారో వారికి ఆ పౌర్ణమి శక్తి, అమృతత్వ శక్తి అందుకుంటారు. అయితే ఈ పౌర్ణమి రోజునే ఈ మంత్రం చేయాలా అని అంటే రోజు మంత్రం చేస్తే అది నిత్య పౌర్ణమి సాధన అవుతుంది. నిత్యంగా పౌర్ణమి ఉండొచ్చుగా. ఆ 16 ఆ రోజులు పౌర్ణమి రోజునే ఉండాలా? ఇట్ ఈస్ అప్ టు యూ. ఇట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు సత్యయుగము మామూలుగా అందరికి ఎప్పుడో వస్తుంది. కానీ నీవు ఇప్పుడే సత్యయుగంకి ఎంటర్ అవ్వాలి అంటే ఎంటర్ అవ్వచ్చు. ఇలా శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు పరమ గురువులందరూ కూడా వాళ్ళు సత్యయుగాన్ని దర్శించేశారు. ఆ సత్యయుగం యొక్క ఆ శక్తిని పొందేసేశారు. వాళ్ళు అక్కడ అంతా కూడా ద్రష్టలు, యుగ ద్రష్ట అన్నాం శ్రీరామ్ శర్మాచార్య. ఇలా ఈ అఖండ పురుషత్వం అంతా కూడా ఆ సత్యయుగాన్ని దర్శించేశారు. అక్కడ కావాల్సిన ప్లాన్ మనల్ని ఎలా తీసుకెళ్లాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడ హయ్యర్ క్లాస్ నుండి వీళ్ళని హయ్యర్ క్లాస్ కి ఎలా ట్యూన్ చేయాలి, అక్కడ ఏం సబ్జెక్ట్ ఉంది, ఇవన్నీ కూడా ఎవల్యూషన్ ప్రాసెస్ లో వాళ్ళన్నీ కూడా చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు యుగమే కాదు, పౌర్ణమి, ఆ పౌర్ణమి నీకు ఇప్పుడే రావచ్చు. ఇప్పుడే ఇవాళే ఎప్పుడు నిత్య పౌర్ణిమ ఈ 16 కళలను సంపూర్ణం చేసుకుంటూ ఉండగలిగితే రోజు కూడా ఈ అనుగ్రహమాల మంత్రంలో అందుకొకే షోడశి మంత్రం ఉంది. గాయత్రి మంత్రము స్థూల గాయత్రి, సూక్ష్మ గాయత్రి, కారణ గాయత్రి, హ్రీం శ్రీం. అలాగే సూర్యశక్తి, సూర్య విద్య గాయత్రి మహామంత్రంతో వస్తుంది. చంద్ర విద్య ఈ 16 కళలతో కూడుకున్న షోడశి మంత్రంతో వస్తుంది. ఈ 3 బీజాక్షరాలతోటి అగ్ని విద్య. ఇలా సూర్య చంద్రాగ్నిలోచన అంటాం లలితామవ. కాబట్టి సూర్య చంద్ర అగ్ని విద్యలను అందించే అనుగ్రహమాల మంత్రం. ఈ గురువుల యొక్క వారందరూ కూడా 16 కళలతో సంపూర్ణమై ఉన్నారు. అందుకొకే శ్రీకృష్ణ పరమాత్మని కూడా షోడశ కళా ప్రపూర్ణుడు అంటాం. సో ఆ జగద్గురు శక్తి, ఈ పరమ గురువుల శక్తి అనుగ్రహం మనకు పొందాలి అంటే అనుగ్రహమాల మంత్రం. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి అనుగ్రహం పొందాలి అంటే అనుగ్రహమాల మంత్రం మనం రోజు చేసుకుంటూ ఉంటే అది నిత్య పౌర్ణమి సాధన. కాబట్టి ఈ 16 కళలకు ప్రతీకగా 16 దీపాలను మనం పెట్టి ఆ ఒక్కొక్క కళ యొక్క శక్తిని మనం పొందుతున్నాము ఆ అమ్మవారి నుండి. అందుకొరకే 16 దీపాలు మనం ప్రజ్వలితం చేసుకుని రోజు ఆ దీపయజ్ఞం చేసుకుంటాం. మీరు ఒక్కొక్క దీపాన్ని ప్రజ్వలితం చేస్తూ 16 కళలకు
ప్రతీక అయిన 16 దీపాలను 16 సార్లు అనుగ్రహమాల మంత్రం మనం పఠనం చేస్తూ అక్కడ వెలిగిస్తాం. మంత్ర జపం చేస్తూ మంత్ర జప సహిత దీపయజ్ఞం అహం కరిష్యే. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకల హ్రీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే కీలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैररीं हसकहलरीं सकलरीं श्रीं ॐ स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं ॐ स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं ॐ स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं ॐ स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं ॐ स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं ॐ स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। సంతోషం ఇప్పుడు మహాలక్ష్మి మంత్రంతో చేతోటి కుబేర ముద్ర చేతోటి అక్షతలు పూలు సమర్పిస్తుండండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. దుర్గే స్మృతా హంసిభీతిమశేషయంతోః స్వస్తి స్మృతా మతిమతీవ శుభాం దదాసి. दारिद्र्य दुःख भयहानि कात्वधन्या सर्वोपकार करुणाय सदा प्रसिद्धा. ओम ह्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा. इदं श्री महालक्ष्मी देव्यै नमः. ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः. दुर्गे स्मृता हर्षिभीतिमशेषजन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभां ददासि. दारिद्र्य दुःख भयहारिणी कात्वधन्या सर्वोपकारकरणाय सदा चित्ता. ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा. इदं श्री महालक्ष्मी देव्यै नमः. లలిత అమ్మవారు ఓం అక్షతలు పూలు తీసుకొని స్వాహ అన్నప్పుడు ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజాచితారాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణకింకిణి మేఖలా క్లీం శ్రీం హ్రీం ఓం స్వాహ. ఇదం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజాచితారాజ్ఞి रम्या राजीवलोचना रंजनी रमणीरस्या रणकिंकिणी मेखला क्लीं श्रीं ह्रीं ओम स्वाहा. इदं श्री ललिता देव्यै नमः. ओम ह्रीं श्रीं क्लीं राजराजाचिताराज्ञि रम्या राजीवलोचना रंजनी रमणीरस्या रणकिंकिणी मेखला क्लीं श्रीं ह्रीं ओम स्वाहा. इदं श्री ललिता देव्यै नमः. ओम
श्री दुर्गा देव्यै नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ओम श्री नवदुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं श्री दुर्गा देव्यै नमो नमः। इदं नमः। ओम श्री नवदुर्गा देवतायै नमो नमः स्वाहा। इदं दुर्गायै इदं नमः। ओम श्री नवदुर्गा देवतायै नमो नमः स्वाहा। इदं न दुर्गा देव्यै इदं नमः। ओम श्री नवदुर्गा देवतायै नमो नमः स्वाहा। इदं दुर्गायै इदं नमः। ओम नवदुर्गा देवतायै नमो नमः स्वाहा। इदं दुर्गायै इदं नमः। ओम नवदुर्गा देवतायै नमो नमः स्वाहा। इदं दुर्गायै इदं नमः। ओम नवदुर्गा देवतायै नमो नमः स्वाहा। इदं दुर्गायै इदं नमः। ఇప్పుడు ఆ పరమశివునికి రుద్రుడికి మనం ఆహుతి సమర్పిద్దాము. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం పంచవక్త్రాయ విద్మహే महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा. इदं रुद्राय इदं नमः. ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा. इदं श्री दुर्गा देव्यै इदं नमः. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते स्वाहा. इदं महादेव्यै इदं नमः. ओम शरणागत दीनाता परित्राणपरायणी सर्वस्याति हरे देवी नारायणी नमोस्तुते स्वाहा. इदं श्री महादेव्यै इदं नमः. నవగ్రహాలకు 3 సార్లు ఓం బ్రహ్మా మురారి త్రిప్రాంతకారి భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవః సర్వే భవంతు स्वाहा. इदं नवग्रह देवताभ्यो इदं नमः. ओम ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतवः सर्वे ग्रह शांतिकरा भवन्तु स्वाहा. इदं नवग्रह देवताभ्यो इदं नमः. ओम ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतवः सर्वे ग्रह शांतिकरा भवन्तु स्वाहा. इदं नवग्रह देवताभ्यो इदं नमः. మనకు అఖండ పురుషత్వ పరమ గురువులందరూ కూడా ఇంత మహా సాధనను వారు గైడెన్స్ శక్తిని కూడా అందిస్తున్నారు, జ్ఞానం అందిస్తున్నారు. వారికి నమస్కరిస్తూ ఓం అఖండ గురుసత్తాయ నమో నమః स्वाहा. इदं अखंड गुरुसत्ताय इदं नमः. ओम श्री दादा गुरुजी देवताय नमो नमः स्वाहा. इदं विश्वगुरवे इदं नमः. श्री श्रीराम शर्माचार्य गुरुदेव की ओम प्रखर प्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात् स्वाहा. इदं श्रीराम शर्माचार्य गुरुदेवाय इदं नमः. ओम सजल श्रद्धाय विद्महे महाशक्ते च धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा. इदं महाशक्ते इदं नमः. ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरु देवाय नमः स्वाहा. इदं श्रीरामकृष्णाय इदं नमः. महामृत्युंजय मंत्रము అందరికీ సంపూర్ణ ఆరోగ్యము దీర్ఘాయుషు పొందాము అని మనం ప్రార్థిస్తూ ఇక్కడ మహామృత్యుంజయ ఆహుతులను సమర్పిద్దాం 5 సార్లు. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. ఇవాళ రేపు ఆ పూర్ణాంతి మంత్రంతో ఆ పూర్ణ శక్తి అయిన అమ్మవారికి అక్షతలు పూలతోటి అమ్మ మా యొక్క ఈ జీవితానికి రక్షణ కల్పిస్తూ రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం మీ అభయముద్రతో మాకు నిరంతరంగా రక్ష కల్పిస్తూ మా సమస్త కోరికలు సంకల్పాలను సంపూర్ణం చేస్తూ అన్ని పరిస్థితుల్లో కూడా విజయం కల్పిస్తూ రాజరాజేశ్వరి అయి ఆ అమ్మ మాకు స్వ ఆత్మరాజ్య స్థాపన మా యొక్క లక్ష్యమైన పరిణామక్రమ ఉన్నతిని కూడా కల్పిస్తూ ఆ నిరంతరము యోగత్వంతో జీవించే శక్తిని అందిస్తూ ఉండమ్మా అని ఆ యొక్క మహాపూర్ణాన్ని మీ స్వయంగా మీ కుటుంబాల్లో ఏదైనా కోరికలున్నా అనుకుని ఆ పూర్ణాంతి సమర్పించు. ఓం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం పూర్ణాదర్వి పరాపత సుపూర్ణా పునరాపత వస్నేవ విక్రీణావః విషమోజగం శతక్రతో స్వాహా. మళ్ళీ అక్షతం. ఓం సర్వం వై పూర్ణత్వం స్వాహా. ఓం సర్వం వై పూర్ణత్వం స్వాహా. అమ్మవారికి సారి కొబ్బరికాయ పెట్టండి. కొబ్బరికాయ నీళ్ళకి ఏమైనా పక్కన పెట్టుకొని కొబ్బరికాయ ఆ అమ్మవారిని అప్రార్థిస్తూ కొబ్బరికాయ ఒకసారి కొట్టి అమ్మవారి దగ్గర ఉంచండి. అలాగే నైవేద్యం కూడా చేసుకున్నది అక్కడ పెట్టండి. ఓం నైవేద్యం పైన కొంచెం నీళ్లు ప్రోక్షణ చేస్తూ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం సత్యం సత్యేన పరిచించామి అమృతమస్తు అమృతోపతరణమతి. ఓం
प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा। तल्ली स्वीकరించు। శ్రీ ఆది పరాశక్తి ఆది లలితాంబికా దేవే రాజరాజేశ్వరి దేవే జగజ్జనే మహాయోగేశ్వరి దేవే నమో నమః। నైవేద్యం నివేదయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ పూజయామి, తతో నమస్కారం కరోమి। అమ్మవారికి నమస్కరించండి। మళ్ళీ తాంబూలం ఉంటే సారి తాంబూలం సమర్పించండి। అమ్మవారికి ఆకు ఒక్క పసుపు కుంకుమ పువ్వు పెట్టి అక్షతలు పెట్టి సమర్పించండి। పెంచి మహాహారతికి రెడీ చేసుకోండి। ఓకే అమ్మా, హారతి రెడీ చేసుకున్నాను। మధ్యలో అమ్మవారికి చక్కగా హారతి మంగళ నీరాజనం సమర్పిద్దాము। ఓం వెలిగించుకోండి। ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషస్తధాన్యే విశ్వోత్పత్తే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ। ఓం యం బ్రహ్మ వర్ణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయత్రీ యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః। చక్కగా గంట మోగిస్తూ ఉండండి। ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే। ఓం జయతి జయ గాయత్రీ మాతా, జయతి జయ గాయత్రీ మాతా, सदमार्ग पर हमें चलाओ जो है सुखदाता। जयति जय गायत्री माता, आदिशक्ति तुम अलक निरंजन जगपालन करती, माँ जगपालन करती। दुख शोक भय क्लेश कला दारिद्र्य दैन्यहन्त्री, जयति जय गायत्री माता। శ్రీలక్ష్మి హారతమ్మ మా ఇంట నుండవమ్మ, శ్రీలక్ష్మి హారతమ్మ కనులకు కాటుకలది నొసటను కుంకుమ దిద్ది మనసను తెంపులు తెరచి నిన్ను పూజించదమమ్మ। శ్రీలక్ష్మి హారతమ్మ మా ఇంట నుండవమ్మ, శ్రీలక్ష్మి హారతమ్మ నైవేద్యము కొరకు నీకని హృదయము పదిలము పరచి బంగారు పల్లెర మందు నిన్ను పూజించదమమ్మ। శ్రీలక్ష్మి హారతమ్మ మా ఇంట నుండవమ్మ, శ్రీలక్ష్మి హారతమ్మ। శ్రీలక్ష్మి దేవి మహాలక్ష్మి దేవి మా పూజలివిగో హారతి దే। శ్రీ విష్ణుమూర్తికి భార్యము నీవు, ఆ సముద్రుని కుమార్తెవు, నీకన్న మాకు ఎవ్వరు లేరు, కామాక్షి దేవి హారతి దే। శ్రీలక్ష్మి దేవి మహాలక్ష్మి దేవి మా పూజలివిగో హారతి దే। ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వసాటి హరే దేవి నారాయణి నమోస్తుతే। కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం
భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి భవం భవానీ సైతం నమామి ఓం జయ దుర్గే హర దుర్గే శివ దుర్గే సత్యాసంతు యజమానస్య కామాః నమ పార్వతీపతే హర 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 మహాదేవ శంభో శంకర. చక్కగా నీళ్ళు చుట్టూ ఆ హారతిపళ్ళం చుట్టూ వేసి ఆ అమ్మవారికి మంగళ నీరాజనం సమర్పయామి. అమ్మవారికి చక్కగా హారతి రెండు కళ్ళకు అద్దుకొని ఆ తేజస్సు అంతా కూడా ఆ దివ్య కాంతి అంతా కూడా మీ ఆరాలోకి అలా ధారణ చేసుకోండి. మీ చుట్టూ కూడా ఆరాలోకి ఆ ప్రాణ శరీరంలోకి మొత్తం కూడా తీసుకోండి. నమస్కరించండి. అమ్మవారికి క్షమా ప్రార్థన. ఈ రోజుల నుంచి చేస్తున్నా, తెలిసి తెలియక ఏమైనా చేస్తే, నా వల్ల జరిగితే నన్ను మా తప్పులని క్షమించమ్మా అని చెప్తూ ఓం ఆవాహనం న జానామి నైవ జానామి పూజనం విసర్జనం న జానామి క్షమస్వ పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా ప్రసీద పరమేశ్వర యస్య స్మృత్యా చ నాముక్తా తపో యజ్ఞక్రియాదిషు సంపూర్ణం స్యాదితి స్మృతిః. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సాష్టాంగ నమస్కారం చేసుకోండి. మీ మోకాళ్ళ పైన అమ్మవారికి సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓకే, తర్వాత అక్షతలు పూలు తీసుకోండి. అక్షతలు పూలు పట్టుకొని మంత్రపుష్పం ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః స్థాని ధర్మాని ప్రథమాన్యాసన్న దేహ నాకం మహిమాన చ చంద్రేత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఇది శ్రీ గాయత్రీ దేవి, శ్రీ జగజ్జనని, శ్రీ మహాయోగేశ్వరీ దేవి, ఆది పరాశక్తి శ్రీ లలితాంబిక, రాజరాజేశ్వరీ దేవి, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత, శ్రీ దుర్గా దేవత దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రీత్యర్థం స్వర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. అమ్మవారి ముందర ఉంచండి. తర్వాత 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. ఓం యాని కాని చ పాపాని జ్ఞాత జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే ప్రదక్షిణాయాం పదే పదే ప్రదక్షిణాయాం పదే పదే. ఒకసారి అమ్మవారికి శిరస్సు ఉంచి నమస్కరించుకొని ఇప్పుడు ఆ దీపంలోని ఆ అమ్మవారిలోని ఆ శక్తి, ఆ 16 కళల యొక్క శక్తి, ఆ నవ ఆవరణలో ఉంటున్న ఆ మహాశక్తి, ఆ అమ్మవారి శక్తి తీసుకుందాం. ఆ 2 చేతులు ఆ యొక్క దీపాల దగ్గర ఇలా పెట్టండి. ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుషు ఆరోగ్యం దేహి మే హవ్యవాహనా. ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం
దేహి మే హవ్యవాహనా. మళ్ళీ శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజమాయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహనా. సంతోషం, చాలా చాలా ఆనందం అనిపిస్తోంది. నవరాత్రి సాధన ఇలా సామూహికంగా ఆన్లైన్ లో మౌంట్ శంబలా నుండి ఇలా చేయించడము మాకు మొదటిసారి. ఆ అమ్మవారి అనుగ్రహము, దివ్య ఆశీస్సుల వల్ల ఇలా 9 రోజుల నుండి మనం చేసుకుంటూ ఆ నవదుర్గల యొక్క శక్తి ధారణ చేసుకున్నాము. చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే రేపు కూడా ఉంటుంది మహాపూర్ణాహుతి. ఇలా కలుషము, 16 దీపాలు, మీ ఉపచారాలు అన్ని తెచ్చుకోండి, అమ్మవారికి పెట్టుకోండి. చక్కగా ఈ 16 దీపాలతోటి మీరు అమ్మవారికి చీర, రవిక అన్ని కూడా, గాజులు అన్ని కూడా ఇంకేమేమి పెట్టుకుంటారు సౌభాగ్యప్రదాయిని అమ్మవారికి అన్ని కూడా సమర్పించుకోవచ్చు. అలాగే పంచపాత్ర ఉద్ధరిణి పెట్టుకోండి, కొబ్బరికాయ తెచ్చుకోండి, మంచి నైవేద్యం తెచ్చుకోండి. మీకు అమ్మవారికి అన్ని కూడా నివేదన చేసుకోండి. విజయమే విజయము. అలా విజయదశమి 9 రోజుల తర్వాత ఆ అమ్మవారి విజయోత్సవం మనం చేసుకుంటాము. మన అందరి యొక్క ఈ నవరాత్రి సాధన సఫలీకృతం అవ్వాలని, సంపూర్ణమవుతూ మనలో ఆ దివ్య జాగరణ చెందింది, మనలో ఆ దేవ మానవ స్థితి పొందాము. అలాగే పృథ్వీ గ్రహంపై స్వర్గావతరణ జరిగింది. అంతటా కూడా ఆసురి శక్తులంతా పాలద్రోలి ఆ దైవీ చేతనత్వ శక్తి అంతా కూడా విస్తరిల్లింది. ఆ మాత యొక్క దివ్య శక్తి అంతా కూడా విస్తరిల్లింది. ఆ ప్రపంచంపై సుఖము, సంతోషము, సమృద్ధి అంతా కూడా స్థాపింపబడింది అనుకుంటూ మహాకామనను ఈ విస్తృత ముద్రలో మహాకామన. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः। गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं, लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः, पृथ्वी सस्यशालिनी, देशोऽयं क्षोभरहितो, ब्राह्मणाः सन्तु निर्भयाः। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। अपुत्राः पुत्रिणः सन्तु, पुत्रिणः सन्तु पौत्रिणः, निर्धनाः सधनाः सन्तु, जीवन्तु शरदां शतम्। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय, स्वार्धं मा परमार्धं गमय, अव्यवस्थां मा सुव्यवस्थां गमय। ॐ शान्ति 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 शान्ति। जय गुरुदेव। वन्दे वेदमातरं, वन्दे देवमातरं, वन्दे विश्वमातरं, वन्दे गोमातरम्।